పలాస కాశీబుగ్గ అక్కడ ఇన్సిడెంట్ 9 మంది ప్రాణాలు పోయినాయి. దేవుడు ఎక్కడ లేడు, అందులేనన్న సందేహం పోలదు, ఎందెందు వెతికినా అందందేగలను అన్నాడు. ఇంట్లో దండం పెట్టుకుంటే దేవుడు కాదా? పోనీ ఇంటి పక్కన దేవుడు గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్తే దేవుడు కాదా? అక్కడికి వెళ్ళి అంత రష్యలో అంతమంది తొక్కుని అంతమంది చంపుకుని వెళ్తేనే దేవుడు కనపడతాడా మీకు? బుద్ధి జ్ఞానం ఉండదు దారా పొర తక్కువ కొడకల్లారా, సిగ్గులేని వాళ్ళారా. వెళ్తే వెళ్ళిపోవడమే. మంచిగా పనులు చేస్తే వెళ్ళేది స్వర్గానికి. ఇప్పుడు ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్తే వెళ్ళినోడికి స్వర్గం వస్తుందని ఏం లేదు. ధర్మాన్ని కాపాడుకుంటే స్వర్గం వస్తుంది, స్వర్గప్రాప్తే. అది మాత్రం ఉండదు. ఉత్తర ద్వారం నుంచి వెళ్ళిపోయామా, దాని నుంచి వెళ్ళిపోయామా, ఇంకా వెళ్ళిపోవడం దేవుడి దగ్గరికి. బుద్ధి జ్ఞానం వాడండిరా, ఎదవల్లారా. క్రమశిక్షణగా ఉండండిరా. ప్రాణాలు తీయబాకండిరా, ప్రాణాల మీదకి తీసుకురాకండిరా జనాలకి.